హలో అండి. నేనైతే ఇంట్లో పనులు ఎలా చకచకా అయితే ఒక టైం ప్రకారంగా చేసుకుంటానో ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను. ఎక్కడ వీడియో స్కిప్ కాకుండా చూసేయండి. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదైతే నిన్నటి సండే రోజు అనమాట. ఇంకా సాటర్డే రోజు అయితే ఇంకా పూజ అయితే చేసుకున్నాను కదా. ఇంకా దీపం అయితే ఇంకా వెలుగుతూనే ఉందన్నమాట. ఈవినింగ్ వెలిగించిన దీపం అయితే ఇంక సండే రోజు మార్నింగ్ అయితే నేనైతే ఇల్లంతా మార్నింగ్ లేసేసి బయటంతా కసు చిమ్మేసి ఈరోజు సండే అనేసి కొంచెం లేట్గా లేసాను. అలాగే మా ఆయనకు కూడా డ్యూటీ లేదు కాబట్టి కొంచెం లేట్గా లేసాను అనమాట. తులసమ్మ వచ్చేసి ఇంకా మట్టి అంతా తీసేయాలండి. అందుకోసం అనేసి కొత్త తులసమ్మను అయితే పెట్టుకుందాం అనేసి మట్టి అంతా తీసేసి మళ్ళీ కొత్త మట్టి అయితే వేసేసుకొని తులసమ్మను అయితే పెట్టుకోవాలి. అదైతే ఇంకా శుక్రవారం రోజు అయితే చేసుకుందాం అనేసి ఇంకా అలా వదిలిపెట్టేశాను. ఇక్కడైతే మార్నింగ్ లేచిన తక్షణమే ముగ్గు అయితే బయటంతా కసు చిమ్మేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకొని అలాగే షాప్ కూడా ఓపెన్ చేసేసుకున్నాను. ఇక్కడైతే మా చిట్టి తల్లులు ఉన్నాయి అండి, అంటే కోడిపిల్లలు అనమాట. చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా చిన్న పిల్లలు కూడా ఉన్నాయి. మార్నింగ్ అయితే ఒకటి కొంచెం అట్లా గింజలు అయితే వేసేస్తూ ఉన్నాను అనమాట. మొక్కజొన్నలు అయితే మార్నింగ్ ప్రతిరోజు కూడా 7-7:30 కల్లా నా పనులన్నీ అంటే టీ తాగి తర్వాత ముగ్గేసేసి కొంచెం లోపల పని ఇంకా కిచెన్లో కొంచెం పని అయిపోయిన తర్వాత కొద్దిసేపు అయితే వాటికి ఇలా ప్రతిరోజు కూడా ఇలా అయితే కొద్దిసేపు అనేది గింజలు అయితే వేసేసుకొని బయట ఉంటానన్నమాట. తర్వాత వచ్చేసి లోపలికి వచ్చేసి లంచ్ వేయడము, లంచ్ బాక్స్ రెడీ చేయడము అవి చేసేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకొకసారి అయితే ఇల్లంతా ఒకసారి తుడిచేసి ఊడ్చేసి తర్వాత తడిగుడ్డ అయితే పెట్టేసుకుంటాను. మాఫ్ అయితే పెట్టేసుకొనేసి స్టవ్ దగ్గర అయితే గిన్నెలు అయితే ఉంటాయి కదా, అవి కూడా నీట్గా అయితే కడిగేసుకొని ఎక్కడవక్కడ పెట్టేసుకుంటాను అనమాట. తర్వాత ఏదైనా బట్టలు ఉంటేనో అవన్నీ కూడా ఒక 10కి 10:30 లోపల నా పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటాను. చూసారు కదండి చిన్న చిన్న కోడిపిల్లలు ఎంత బాగున్నాయో. నాకైతే ముట్టుకోవాలనిపిస్తుంది. తీసుకోడానికి వెళితే తన అమ్మ ఉంది కదా వచ్చేస్తుంది అనమాట. ఆడ పిల్లల్ని ఏం చేసేస్తాయో అనేసి తల్లి ప్రేమ అంటే అలా ఉంటుందన్నమాట. ఇక్కడైతే టమాటా రైస్ అయితే చేశాను. పాపకు డ్యాన్స్ స్కూల్ ఉందనేసి ఈరోజు సండే మార్నింగ్ 7కి అంతా చేసేసాను. డ్యాన్స్ క్లాస్ అయితే లేదని చెప్పారు. మెసేజ్ పెట్టారు. సరేలే అనేసి అదే సరిపోతుందన్నమాట మార్నింగ్ టిఫిన్కి. ఇక్కడైతే ఆలుగడ్డ కర్రీ అయితే ఉందన్నమాట. అందులోకి పలావ్ సరిపోతుందిలే అనేసి అలా పెట్టేశాను. తర్వాత గిన్నెలన్నీ స్టవ్ అంతా నీట్గా తుడిచేసుకొని అలాగే గిన్నెలు కూడా నీట్గా కడిగేసుకొని కిచెన్లో పని అయితే ఈరోజు ఇప్పటికి అయిపోయిందనమాట. గిన్నెలు ఇవన్నీ కడిగేసుకొని ఆ గిన్నెలు కూడా ఎక్కడొక్కడ సర్దేసుకొని ఇలా పెట్టేసుకొని అలాగే వీక్లీకి సాటర్డే కానీ లేకపోతే సండే కానీ ఇల్లంతా ఒకసారి మనము బూజు అనేది దులిపేసుకున్నాం అనుకోండి, మళ్ళీ బట్టలు అవి ఇవి ఒక 3 డేస్కి ఒకసారి అలా ఉతికేసి ఇల్లంతా నీట్గా పెట్టుకున్నాం అనుకోండి, మనకు కూడా శ్రమ ఉండదు. అలాగే ఎక్కడన్నా పోవాల్సి వచ్చినా కూడా బట్టలు ఉన్నాయి, ఇల్లంతా గందరగోళంగా ఉంది అనే టెన్షన్ ఉండదు అనమాట. ఎప్పటి పనులు అప్పుడు చేసేయాలి, రేపు తర్వాత చేద్దాము అనే డిలే అయితే పెట్టుకోకూడదు అనమాట. ఎప్పటి పనులు అప్పుడు కంప్లీట్ చేసేస్తూ ఉండాలి. ఇంకా అయితే 10:30, 11కి అంతా పనంతా కంప్లీట్ అయిపోతుంది. ఇల్లంతా కూడా మంచిగా 10 కల్లా పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి. మంచిగా కొంచెం దీపారాధన కూడా చేసేసుకొనేసి అలాగే మంచిగా అప్పటి రెస్ట్ తీసుకోవడం అనమాట. పిల్లలు ఉంటారు కదా, హాలిడేస్ పిల్లల దగ్గర కొద్దిసేపు మాట్లాడుకొని అలాగే టీవీ చూసుకొని ఈవినింగ్ 4-4:30 వరకు 5 వరకు చాలా ఎండలు ఉన్నాయి కదా, అప్పటి వరకు అయితే మనం రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఎండలో పని కూడా చేయలేమన్నమాట. చీటికి మాటికి నాకైతే మా అంగడికైతే వస్తూ ఉంటారు, చూసుకుంటూ ఉండాలి. నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి పక్కనే కాబట్టి నేను ఇంట్లో పనులు చేసుకుంటూ కూడా షాప్ అయితే నడుపుకుంటున్నాను అనమాట. మార్నింగ్ ఈవినింగ్ వరకు లోపలికి బయటికి తిరిగి 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 అలసిపోతాను అనమాట. మధ్యాహ్నం అయితే కొద్దిసేపు అయితే క్లోజ్ చేసేస్తాంలేండి. ఎండాకాలం కాబట్టి ఎండకి భయపడి ఎవరు అసలు బయటకు రావడం లేదు. పిల్లలు అంటారు, చిన్నపిల్లలు అయితే ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏదైనా కావాలంటే ఇచ్చేస్తూ ఉంటాను. లోపల వచ్చి కొద్దిసేపు పడుకొనేస్తూ ఉంటాను అనమాట.
బట్టలు కూడా ఇంకా నేను ఈరోజే ఉతికేసాననమాట. ఇంక అన్నీ తీసేసి మడతలైతే పెట్టేసి ఇంక ఎక్కడక్కడ పిల్లల బట్టలు, అలాగే నా బట్టలు అన్నీ సైడ్‌కైతే ఎక్కడ పెట్టాలో అక్కడ అన్నీ పెట్టేసుకుంటూ ఉన్నాను. ఇలా వన్ బై వన్ మనం పని చేసుకుంటూ ఉన్నామనుకోండి, మనకు కూడా అలసట అనేది ఉండదు. అలాగే రెస్ట్ దొరుకుతుంది. అప్పుడొకసారి, ఇప్పుడొకసారి అదొక పని, ఇదొక పని అని చేసుకుంటూ ఉంటే మనకు చాలా అలసట అనిపిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అండి అంటే సోమవారం రోజనమాట 5:30కి అయితే లేచాను. ఇక్కడైతే ఇంకా కోడలైతే ఉన్నాయి కదా! మనకి బోన్‌లో ఏసిండేటివి. ఇంకా అవన్నీ వదిలిపెట్టేసాను. వదిలిపెట్టేసి ఇంకా కసువంతా చిమ్మేసుకుందాం అనేసి ఇంక లేచాను. ఇంత ఇంత వెలుతురున్నా కూడాను 5:30నే అండి టైం అయితే. ఇంకా అంతా కసువు చిమ్మేసి మార్నింగు ఇంకా రోడ్డయితే ఊడ్చాలి కాబట్టి ఒక 10 నిమిషాలు పడుతుందంట కసువంతా చిమ్మేసేది. ముగ్గేయడము అంతా బయట ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి నాకైతే. ఇంకా బయటైతే ఇంక కసువైతే చిమ్మేసి ఇంకా ముగ్గైతే పెట్టేసుకోవాలి నీళ్ళైతే వేసేసుకొని. ఈ షాప్ ముందర ఉంటుంది. అలాగే హౌస్ ముందర ఉంటుంది. అంతా నీట్‌గా ఊడ్చేసుకొని హౌస్‌లో షాప్ లోపలంతా ఊడ్చేసుకొని అంతా చేసేసరికి బయటే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. అందుకే 5:30కి లేచేస్తాను. 5:30కి లేసి ఇదేనండి మా చిన్న కిరాణా షాప్ అనమాట. ఇక్కడైతే ఇంకా అక్కడైతే ఊడ్చేస్తూ ఉన్నాను. డోర్స్ ఒకటే కనిపిస్తున్నాయి. ఇంకా నేను షాప్ అయితే చూపిలేదు. నెక్స్ట్ రేపటి వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఈ విధంగా అయితే కసువంతా చిమ్మేసుకొని ముగ్గేసి అంతా చేసేసరికి హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా బయట పని అయితే పడుతుందనమాట. ఇంకా ముగ్గేసుకొనేసి వెళ్ళి వేడి నీళ్ళు కాంచుకొని ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగి టీ తాగేసరికి 6:30 అలా అయిపోతుంది. ఇంకా లంచ్ బాక్స్కి అయితే రెడీ చేయాలి. మా ఆయన 8:10 కల్లా వెళ్ళిపోతూ ఉంటాడు పనికి. ఆ లోపల 8 కల్లా నేను 7:40కి 7:30కి అలా రెడీ చేసేసేయాలి. ఇంకా ఈ విధంగా అయితే మన పనులు చేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది. అలాగే ప్రతిరోజు కూడా ఒక్కొక్క ముగ్గు వేయడం అనేది నాకు అలవాటు అనమాట. నాకు చాలా ఇష్టం అనమాట. కలర్లు నింపడం కానీ, ముగ్గు వేయడం కానీ ఎక్కువ ఓపిక ఉండాలండి. ఏది పని లేకుండా అదే పని పెట్టుకుంటే మంచిగా ముగ్గులు అయితే వేసుకుంటాను. కాకపోతే ఇక్కడ మాకు చిన్నగా ప్లేస్ ఉంది కాబట్టి పెద్ద పెద్ద ముగ్గులు వేయాలంటే నాకు చాలా ఇష్టము కూడా. నాకు మంచిగా వస్తాయి కూడా. కానీ వేయడానికి మాత్రం ప్లేస్ లేదు. ఎప్పుడైనా టెంపుల్ దగ్గర అలాంటి దగ్గర అయితే వేస్తూ ఉంటాను పెద్ద పెద్ద ముగ్గులు. ఇక్కడైతే చిన్న ముగ్గు అండి. అసలు చూడడానికి ఎంత బాగుందో నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి. అంతా ఇక ముగ్గంతా వేసేసి చక్కగా మనము రెడ్ కలర్ వస్తుంది కదా, దాన్ని మేము ఏమంటారో నాకైతే తెలీదు. ఆ కలర్ అయితే వేసేసానండి. చాలా నీట్గా కనిపించింది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు ఎన్నో ముగ్గులు వస్తాయి కానీ అన్న ముగ్గుల్లో ఇదొక్కటే చాలా ఇష్టం అనమాట. అంత చక్కగా కనిపిస్తుంది తామర పుష్పం అయితే నిజంగా అంటే చాలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. అలా ఉంటుందండి. చూడండి ఎంత దుండుగా ఎంత బాగుందో. చూసారు కదండి. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.